రాము అనే యువకుడు చిన్న ఊర్లో పుట్టి పెరిగాడు. పెళ్ళైన కొద్ది కాలానికే కుటుంబ పరిస్థితుల వల్ల గల్ఫ్కి వెళ్లాల్సొచ్చింది. వెళ్లే రోజు తన భార్య సీత చేతిని పట్టుకుని చెప్పాడు, కొన్ని సంవత్సరాలు మాత్రమే, మన భవిష్యత్తు కోసం వెళ్తున్నాను. సీత కళ్ళలో కన్నీళ్లు, కాని భర్త కరల కోసం నిశ్శబ్దంగా తల ఊపింది. రోజులు గడిచాయి. రాము అక్కడ ఎండలో కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. సీత మాత్రం ఇండియాలో ఒంటరిగా ప్రతిరోజు భర్త ఫోన్ కోసం ఎదురుచూస్తోంది. రాత్రి వచ్చినప్పుడు ఇద్దరూ వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడేవారు. సీత నవ్వుతూ మాట్లాడినా కాల్ కట్టయిన వెంటనే కన్నీళ్లాగేవి కాదు. ఒకరోజు సీత అడిగింది, ఎప్పుడు వస్తావు? రాము కొద్దిసేపు మౌనమయ్యాడు. ఇంకొంచెం టైం, అప్పులు తీర్చాలి, మన కోసం ఇల్లు కట్టాలి. సీతకి అర్థమైంది, డబ్బు కోసం వెళ్ళిన ఈ దూరం వారి ప్రేమ మధ్య పెద్ద ఖాళీని సృష్టించింది. రాము అక్కడ ఒంటరిగా బాధపడుతున్నాడు. సీత ఇక్కడ ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటోంది. డబ్బు వస్తోంది, కానీ కలిసి ఉండే రోజులు మాత్రం దూరం అవుతున్నాయి. చివరగా సీత తన ఫోన్ స్క్రీన్ని చూస్తూ నిశ్శబ్దంగా అనుకుంది, మన ఇద్దరి మధ్య ఉన్న దూరం కిలోమీటర్లది కాదు, జీవితమంతా. స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.